స్వర్ణ, ఇది నీకు. తీసుకో. సీత లేకపోయింది, కట్నాలు తనకే తెచ్చాం. ఇలా ఇవ్వండి బాబాయ్, నేను సీతకిస్తాను. పెద్దవాళ్ళు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. వద్దులేమ్మా, ఇబ్బందిగా ఉన్నట్టుంది. అడ్డమైన డ్రెస్సులు వేసుకుంటే ఇలాంటి ఏడుపులే. చిచ్చి, ఎవరైనా వచ్చినప్పుడైనా కాస్త మార్చుకోవచ్చు కదా. వచ్చిన వాళ్ళకి ఇలా వంగొంగి దండాలు పెట్టాలని నాకేం తెలుసు? ఆయన ఈ గుంజిళ్ళ కార్యక్రమం ఏంటి? ఆయన ఈ చీర సారా నేనేమన్నా కట్టుకునేవా పెట్టేవా? వీటి కోసం సాష్టాంగ పడాల్సిన పని నాకు లేదు. అయినాళ్లకు కానాళ్ళకి ఒకే రకం, నాకేం అవసరం లేదు. నా పేరు మీద ఎవరికన్నా దానం ఇవ్వండి. స్వర్ణ, ఏమిటా పొగరబోతు మాటలు? నా మాటలు ఎప్పుడు మీకు అలాగే వినిపిస్తాయి, కనిపిస్తాయి. నాకు ముఖార విందం మాటలు రావు. ఇచ్చుకులకు మొహం మీద లేని నవ్వు, రాని నవ్వు పులుముకోలేను కూడా. మనసులో ఒక మాట, పైకొక మాట నాకు చేత కాదు. ఏంటి స్వర్ణ ఇది? మనం ఏమనుకున్నా ఇలా. తనేదో కోపం మీద ఉన్నట్టుంది అక్కయ్య. తను డ్రెస్సులు వేసుకుంటుందని మాకు తెలియదు. మీరేం బాధపడకండి. మంచి చెడు వదిలేసింది, ముచ్చు మొహంది. ఈ ముఠముఠ మాకు అలవాటేలేండి. కాళ్ళకి దండం పెట్టమన్నానని నీలుగుడు దీనికి. సీత కట్నాలు తెచ్చారని కూడా కుళ్ళు. అమ్మమ్మ నోర్మై, ఇంకా అమ్మమ్మ బొమ్మమ్మ ఏమిటే? పరువు మొత్తం బజార్ను వేసి ఇంకా నీలుగుతామేమిటే నీలుగుడు? అరే, ప్రేమతో పిల్లాన్ని చూద్దామని వస్తే నీ చిటపటలు మొహం ముడుచుకోవటాలు ఏమిటే? వచ్చిన వాళ్ళందరికీ మన పంచాయతీ తెలియాలా? ఏయ్, గొప్ప అనుకుంటున్నామేమో గొప్ప. నా గురించి వాళ్ళేమనుకోరు. మా బంధువర్గంలో నేనేంటో అందరికీ తెలుసు. నీ గురించే చెప్పుకుంటారే, నడమంత్రం అంటారు, లెక్కలేనితనం అంటారు. రేపు పెత్తనాలు వచ్చాక ఈ ఇంటి మొహం కూడా చూడరు. మంచికి చెడుకి మనుషులు కరువైపోతారు. ఇదిగో, ఇలా మాట్లాడే, ఇలా ప్రవర్తించే నీ మర్యాద నువ్వే తీసుకున్నావు. నీ అహంకారాన్ని నువ్వే బయట పెట్టుకున్నావు. వాళ్ళు నీకోసం రాలేదే, నా కోసం, నా మునిమనమడి కోసం వచ్చారు.